నర్సక్క అంత పని అయిపోయింది మా ఆయన చెప్పేసి పోదాం ఇలాంటి ఏ పారిపోయి మళ్ళీ ముసలాన్ని ఎత్తుకపోయిలా డబ్బులు చెప్పిరాబు ఏమే ఉన్నా నేను గా పోషకాల ఇంటికి పోతున్నా గా ముసలాన్ని సావుకాడికి నువ్వు ఉన్నట్టు తాళం వేసిరా. సరే సరే నేను వస్తా కానీ నువ్వైతే ఓ అటు పోరాడు కనిపించిన ఏడు పోయినాడు ఇంట్లో పతకలేడు. ఏమానికి పొద్దుగాలే చెప్పినావు కదా చూస్తానికి పోయినట్టుండు అటే పోయినాడు ఆడ వస్తే తింటానికి రమ్మని చెప్పు. బాగా వస్తున్నా అవునా చక్కగా లక్ష్మి వస్తానా మరి పిలుచుకరా నా పోయి పిలుచుకొచ్చాడు మేము అది దాని దోస్తులు చెప్పడం పోయారు అది మనల్ని పిలుస్తా ఏమో దాన్ని పిలుస్తాడే మనం అబ్బో నల్లి కుట్లకున్నదేమే అది అనుకున్నా నడు నడు మరి పోదాం. పోషక్క ముసలాడు నిన్న మంచిగా ఉండే కదా ఏం చెప్పాలి నిన్న రాత్రి దాకా ముసలాడు నాతో మంచిగా మాట్లాడాడు చూస్తుండగానే గుట్టుకోమన్నాడు పోసి పోసి అని దినం పిలిచేటోడు ముసలాడు మంచి మనిషి ఉండేనావా ఏమన్నా కానీ అవునే రామన్నా ఆ కొడుకు దగ్గర ఫోన్ చేసినారా ఎప్పుడు వస్తారంట. ఫోన్ చేసి అయితే చెప్పినాం ఆ రాత్రి చచ్చిపోతే ఈరోజు ఇక వాడుకుంటారులే అని పొద్దు మీకు ఫోన్ చేయను మీకు ఇప్పుడు చేసి చెప్పినాం చూడంట. రాత్రి రాజుపోతే ఇప్పుడు ఫోన్ చేసి చెప్పినా అగో మరి పండుకుంటారని ఇక ఫోన్ చేయలేమే. ఏమో రాత్రి రాజుపోతే ఇప్పుడు పోయి చెప్తా అరే ఫోన్ చేసి మరి ఇక చెప్పినాం ఇక మధ్యలో దాకా వచ్చిర్రంట ఇక నేను రాత్రి పోరానికి మెసేజ్ పెట్టుంటే చూసుకోలేడాడు. ఏం రాములు ఏమైనా సిగ్గు సిరాలు ఉన్నాయా మీకు ఏమో ముసలాడు చచ్చిపోతే మెసేజ్ చేస్తారు ఏమో ఫోన్ చేసి చెప్పాలి కానీ మళ్ళీ ముసలాడు చచ్చిపోతే మన మెసేజ్ చెప్తారు కూడా ఇక పండుకుంటారని ఇక అట్లా చెప్పుకుంటే ముసలాడు పాపం బర్రె కడిగి పెండ్ వేసుకుని వస్తే బర్రెదాన అని తిడుతుండే ఏం చేస్తాం కూడా వాళ్ళకి ఇక నువ్వు ఇక ముసలాడు గుమ్మడికాయ లెక్క గట్టిగా ఉండే చూస్తుండగానే గుట్టుకుమారే ముసలాడు. ఏం చేస్తాం ఇక కర్మాట్లు ఉన్నది ముసల్దాన్ని. కదా అటు ముసల్దా నాగం తీసిపోయి మీ రమేష్ గారు ఏం చేస్తుండే ఆడుకుంటానికి రాలేడు ఈరోజు ఏమరా పోరా మీ తాత చచ్చిపోతే ఏడవాల కానీ ఆడుకుంటానికి పోతా అంటే ఆడుకొని వచ్చినాక ఏడుస్తా అండి ఇంట్లో సాగు పెట్టుకుని బయట పోతరా పోరా. మా ముసలాడు చచ్చిపోయినా 2 రోజులు లీవ్ అడిగినా అంటే నేను అందుకని చెప్తున్నా లీవ్లు ఉన్నప్పుడు అని ఆడుకోలే కదా ఏం పోవడానికి ఆట పరిష్కారాలక కొడుతున్నారా. మా ముసలానికి పింఛన్ వస్తే తాత గోచిపోండే తిరుగుతుంటే భోజడికే ఈ బ్లకే నేగేసి దాన్ని నిద్ర అయితే కొడతాడు. ఇదొక ముసలి ఇది ఎప్పుడు తెలియదు చూస్తానికి ఎంతమంది ఉన్నారు కానీ ఏమో ముసలానికి ముక్కులో పత్తి పెట్టలేరు నష్టికి రూపాయి పెట్టలేరు. అరే నాతో రూపాయి సిక్క లేకుండే ఏమో మా పూరాన్ని తెమ్మన్నా చిల్లరదా పూరాన్ని ఆడ అటే పోయిండు కొనుక్కున్నాడా ఏం పాడు పెద్ద మనిషి రూపాయి సిక్కు ఉన్నదని ఇప్పుడు 2 రూపాయల సిక్కు ఉండగా బీడీలకు పంపించుండి మా పూరాన్ని నాతున్నదే ఇక పెట్టుకోపోయి ఇక వాటు మీరే కదా నావా చెప్పింది ముసలానికి ఒక రూపాయి సిక్క పెట్టమని. కొన్ని ఏమో గానే పెట్టబోయి మీరు జన ఆగరంగా మనసు 10 మందిల పావు సాగునట్టు చేస్తారు మీరు అంతా నెత్తి ఖరాబ్ చేస్తున్నారు నా దగ్గరకు వచ్చి. ఒక రూపాయి సిక్క పెట్టరాదా ముసలాను అవుతున్నావు. సావుకాడికి మన టిప్పు టప్పు రెడీ చేసుకుని నగలన్నీ వేసుకుని వచ్చి సావుకాడి నిలబడ్డది చూస్తున్నా. అవునే కమలా గా నర్సి గా ఇకైతే చూడే ఏమో సావుకాడికి కొత్త చీర కట్టుకొని వచ్చారు ఏం లగ్గం అనుకుంటారా లేకుంటే సావు అనుకుంటారే. నేను కూడా గది చూస్తున్నప్పటి నుంచి టింగ లాతురు కదా ఇలా వచ్చి ఏటన పోని మనకేం చేసి ఏం రప్పోడా ఏమో దూలం లెక్క పెరిగినావు కానీ దూడెక్కున్నంత తెలియలేదు ఏమో పైస కూడా ముక్కులో పెడతావురా. కన్ఫ్యూజ్ అయి ఉంటే అటు ఇటు అయి ఉంటే జర ఆడుకోమని భయమైంది ఏ సోడిగా. అరే సురేష్ మీ తాత చచ్చిపోయిందా ఎన్ని రోజులు స్కూల్కి సెలవులు మీద రావు కదా నువ్వు ఎన్ని దినాలంటే అన్ని దినాలు ఇంటికాడ ఉండవు ఇక మన లోడ ఏమనేటోళ్ళు లేడు ఇక నీకు మంచి టైం దొరికిందిరా భయ్ మా ముసలుడు ఎప్పుడు పోతాడు ఏం పాడు నేను లీవ్ తీసుకుంటుంది. అరే పొడా అన్నం తినొచ్చినవా లేకుంటే ఇలా వచ్చి తిరుగుతున్నావురా నువ్వు. చూసినా పిలుపు వచ్చింది ఎత్తుకుపోతాడు ఏం పాడారా భయ్ ఎత్తు ఖరాబ్ చేస్తున్నా. ఏం చెవులు ఇన్ని వస్తున్నాయి ఆ కొడుక చెవులు వాటి కొట్టాను అందరికి వచ్చి పెద్ద పర్సన్ ఉంది మా ఫ్రెండ్ గారు బాధలు ఉన్నాడని అట్కాల్సానికి సీఎంలో పెడుతున్నాయి నువ్వు
వాడు పోడా గాడెంలో పెట్టిర్రా ఇటు పక్కకి వచ్చి నిలబడి వచ్చిపోయేటోళ్ళు చూసుకుంటూ పోతారు. ఈడోగాడు ఏక్ షేక్ బచ్చగాడు పక్క పోయి నిలబడదా. అరే ఏం రా బాయ్ మీ తాత చూస్తుండగానే గుట్టుకున్నాడు. గుడెపడి ఎట్లా వచ్చిందిరా ముసలానికి? అరే ఏం చేస్తాం మావా చూస్తుండగానే గుండె వస్తుందని అలా అరుణిగా కూర్చున్నాడు ముసలాడు అడివాడు. అరే ముసలాడు మస్తు మంచోడు ఉండరా బాయ్. నీకు మంచిగా పింఛన్ రాగానే పైసలు ఇచ్చేటోడు కదా రాయ్. మొన్న నెల కింద పింఛన్ వచ్చింది ఈ మంటి గెలాడు మా ముసలానికి ఎక్కిచ్చాడు అందుకే వీటినే పాడు. ఏం రా మామ కొత్తగా అద్దాలు వేటినో ఏడ దొరికినాయిరా? అరే మొన్న జాతర పోయినప్పుడు 10 రూపాయలకు షర్ట్ కొని ఉంటా మా మమ్మీ కొనిచ్చింది. మరి సావుకాడికి వేసుకొచ్చినాయంటే అరే ఇది నా స్వీట్ వేస్తుంది ఇప్పుడు ఇక చూస్తానికి జర స్టైల్గా ఉంటుందని వేసుకొని వచ్చిన. అరే నల్లద్దాలు కొనంటే రాక పచ్చ పచ్చ కొన్నాయేమన్నాడు. ఈ అమ్మ అవి కూడా మారవాడే మామ అవి కూడా ఉన్నాయి ఒక జత ఇంటికి పోయినాక చూపిస్తా నీకు. ఆ ముసలాన్ని బొందల పెట్టగానే పోయి చూద్దాం బాబు చూపిస్తా నీకు జత కూడా ఇస్తాను. జాత వచ్చిపోయి కదా నీకు కూడా ఒక జత ఇస్తాను ఫీల్ అవ్వ. అరే పోడా ఏమో అద్దాలు వేసుకొని వచ్చినాయి మన రకమనుకున్నావా బొజిడికి? అవునా నీకు అద్దాలు ఇంటనే వయసు రమ్మంటే కదా పోడా ఏమో సావుకాడికి వేసుకొని వచ్చినాయి రే తీసేసిరా పోరా. ఏమో అంగి లేదు పెయిన్ మీద ఏం లేదు గట్ట వచ్చినాయి రౌడీ లెక్క. మరి మీరేంటి కొత్త చీరలు నగలు కట్టుకొని ఏమేమో కొత్త కొత్త వేసుకొని వచ్చారు. ఏం లగ్గం అనుకుంటున్నా లేకుంటే సావు అనుకుంటున్నా? మాట్లాడుతున్నారు నాకు చూసావా ఎలా వచ్చింది పోరాడు ఎట్లా మాట్లాడుతున్నా గింత లేడు. ఈ పోరంతో ఏమన్నా మాట్లాడదామంటే ఇజ్జతంతా తీసి పడేస్తాడు. పోడా రమేష్ గా బలరా గడ్డేసి వచ్చినవా లేదా అటనే వచ్చినవా? నిన్ను గడ్డేసి రమ్మంటే కదా బలరకు ఏం నది కుట్టాడేమో ఉట్టుకుంటా సుక్కుంటా వచ్చిన పోరని చెప్తున్నావు. ఏం సంసారం శుద్ధంతా ఇలా సౌకర్యం చెప్పేటట్టున్నావా? గడ్డేసి తాళమిసిరాప నది కుట్టాడా పోయింట్లో పిల్లి మొత్తం పాలనోలుగా వచ్చింది మమ్మీ అక్కడ ఓలు పెట్టిరే. ఈ నది కుట్టాడు తాగుతాడా పొయ్యి మీద పెట్టాల్సి తాగకుండా ఆనే పెట్టాడా ఇల్లంతా అడిగేసి ఆ బాగా నది తోమేసిరా మనం. నువ్వు నాటకాలు ఆడుతున్నావు వచ్చి చోట్ల వాడకుండా. అవునేక సామాన్లకు పంపిన ఇంకో పోరలు రాకపోయినా అటు పోయికిర్రు ఇక ఉన్నరా ఈ పూరణ వారి గాలకు బండిచ్చి పంపినావు. సంగేశ్వర కొడుకు బండిచ్చి పంపిరు కదా మీరు? అది అవ్వాడు అలా నీళ్ళ ట్యాంకి కాల్చి పటాకులు కాల్చుకుంటా చూడు పూరణ వారి ఏమో సాగు కాక ముందు పటాకులు కాల్చుడు గాని కొడిచ్చాడు పైసలు. అవో నువ్వెప్పుడు చూస్తురో పోడా జర ఫోన్ కొట్టకపోయినా ఆందాకు పోయి అరుచుకుంటుంటి పోరానికి పటాకులు తెమ్మా నేనే పైసలు ఇచ్చుంటి. ముగ్గురు సోపద్దోస్తులు కలిసిపోయారు బాడి మీద మరి పొరలకేం తెలుసా పంపించారా మీరు మరి ఏమో ముసలాళ్ళు అయితే ఏం తెలుస్తారు. అరే నేను కూడా ఇంత ముందు చూసండి ఆ ముసలాన్ని చచ్చిపోతే మెడలో దండ వేసేది అలా బర్రెకేసుకున్నాడు మెడలో దండాడు అగరు పోరలకేం తమాషాలకు కొడుతుందా ఏంద్రాబాయ్ అంత ఆగమాగం చేస్తుర్రు. అవునే బ్యాండ్కి చెప్పిరంట మరి ఇంకా రాలేరేమే మన బ్యాండోళ్ళు డబ్బులు రాకపోతే డీజే మాట్లాడుది. ఏం రా పోడా ఏమో చచ్చిపోయిన కాడికి డీజే మాట్లాడంటే ఎవరో పోరాడ వారే. అరే డీజే పాటలు పెట్టుకోకపోతే ఒక రేంజ్ ఉంటది. అడ్డం పడుకున్నా మేము ఏం పక్కకేం చూడొస్తలేదేం నీకు? స్నానం చేసిన కాలేజ్ వెళ్తున్నా కొద్దిగా పక్క జరిగితే చూసి వెళ్ళిపోతా మీరు మళ్ళీ ముట్టుకుంటారు. స్నానం చేసిందా మరి గేట్కి రాబడితే మరి అటు నుంచి అటే కాలేజ్ పోతే అయిపోదా ఏం జర పక్క జర చూసేసిపోతారే మాట. పాపం తాత మంచోడు ఉండే. ఏం రాజు ఎట్లా చనిపోయాడు మీ తాత? మా ముసలి తిట్టిందా వాటలు వేసుకొని వచ్చాడు. మరి గుండెపోటు అన్నారు కదా ఏమో ఎటకరంగా మాట్లాడుతావు పొరణ వారితో అన్ని తెలుసుకొని వచ్చి కొత్త సుతారంగా అడుగుతారు అందరు మమ్మల్ని. ఏం తెలియదా ఎట్లా చచ్చిపోయినాయి? గుండెపోటుతో చనిపోయినా తెలిసి కూడా మళ్ళీ అడుగుతావేంది నువ్వు? ఆయన బాధలు ఆడున్నాడంటే ఎట్లా చచ్చిపోయాడు ఈడ మన కొత్త రెడీ అయ్యొచ్చి నిలబడి కాలేజీ పోయేదాన్ని పోకుండా మంచి మా దోస్తు తాత చచ్చిపోతే మాకెట్లుంటుంది స్కూల్ ఈరోజు మేము బంధు ఏమో చీర అలసిపోయినట్టుగా అనిపిస్తుంది.
ఏమన్నా బకెట్ వేసి మా ఆయన మంచి వింటమంటే తొక్కి తొక్కి ఇడిచిండే అందుకే ఇట్లా అయింది చీర ఆ నలికుట్లోకి ఏ పని శాతం అరే దూరం జర బండోడా ఇప్పుడే గారు చెప్పినా ముట్టుకోకాయ నా దగ్గరకు వచ్చి వాడితే ఇక దేశంలోనే స్కూల్ ఈమెకు ఒక్క ఆమెకు ఉన్నట్టుంది ఆడపోవడం మీ బాబాకి నువ్వు ఫోన్ చేసినావు ఎందుకు వచ్చిరండ్రా నా ఫోన్ లో రీఛార్జ్ అయిపోయి 2 నెలలు అయిపోయింది ఇప్పటికి ఏమో మా ఫోన్ చేయమంటే మా ముసలాన్ ఫోన్ ఉంది కానీ అడే మొన్న లాక్ పెట్టుకున్నాడు ఫోన్ కు అది వెళ్ళి పాడైతలేదు జియో ఫోన్ కెమెరా పెట్టుకుంటారు మీ ముసలాన్ అందుకే లాక్ పెట్టుకున్నాడు మా ముసలి ఓపెన్ చేస్తుండే అబ్బర కొడుకో అరవలకని ఎత్తు దబ్బున ఏడనో వేసి అరుచుకుంటారు కదప్ప ఇంకా అయిపోయాడు మీరందరూ ఏం చేస్తారు మా దగ్గర పౌడర్ వేసుకొని వచ్చి నిలబడి చూస్తా ఉన్నారు ఫోన్ చేసి అరుచుకోవాలని తెలియదా మీకు ఈ కాలం పొరలకు ఏం చెప్పాలో అర్థం కాదు నువ్వు ఇట్లా మేము అడుగుతాం కదా మరి రమేష్ ఇంటి దాకా పోయి నిలబడి కదా రారప్ప ఈ సావుకాడికి వచ్చి సాగు విషయం పెట్టుకొని ఏమో నీళ్ళు దెబ్బలే నాకు బర్ర గడ్డి రాసి రాబో అని సంసారం శుద్ధులని మాట్లాడుకునేటట్టు అవును బాబాయ్ ఈ అమ్మ ముసలాడు వచ్చి మాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళమ్మ సంసారం శుద్ధులే ముచ్చట పెట్టవాటి అమ్మ ఆడిపోయిన గిట్టను ఉంది బాబాయ్ ఆ నీళ్ళ డబ్బా కోసం అంటే మళ్ళీ ఇంటి దాకా పోయి రాలాడ ఇక్కడ మన షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్నా ఏం రాయలు ఏ పాలకట్ట పోయి తెలుసు పాడుకున్నాం పర్రే ముగ్గురం వాళ్ళు వచ్చేటక్కలు ఎంతసేపు అవుతుంది టైం పట్టేటట్టు నడుగురి వాళ్ళు అడుగుట్లా ఏమో నామకం ఏం చూస్తున్నావు నువ్వు అలా అయ్యే కార్యక్రమాలు ఏమైనా అవుతున్నాయేమో ఫోన్ చేసి అరుచుకో ఏమో ఇప్పటికీ పోయినా ఏం బతక రాలేరు ఆ ముసలాన్ని ఎత్తుకోబోతారంటనా లేకుంటే ఈటనే దాస పెట్టుకుంటారా మనం అరే ఫోన్ చేసి అరుచుకుంటున్నావా జర ఆగస్తలేదా ఆ పొరల వారైతే మళ్ళీ పటాకులు తెమ్మంటాడు రోడ్ల పంటి టైం పాస్ కాల్చుకుంటా వచ్చిరాట ఇక మళ్ళీ పటాకులు తెమ్మని ఫోన్ చేసి చెప్పుంటి ఇక మేము పండ్లకట్లుంటాయి రాములు ఏమో చిన్నపొరలో పంపిస్తారే ఏమో పెద్ద మనుషులు కొంతమందిని పెట్టుకొని ఏమో పొరలకు బండిచ్చి పంపించారు మీరు ఏమో చెప్పుకుంటాను కానీ సిగ్గుండాలి